హాయ్ ఫ్రెండ్స్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి మళ్ళీ కొత్త భయాలు ఆందోళనలు మొదలైనవి. ఏ రకమైన భయం, ఏ రకమైన టెన్షన్ అక్కర్లేదు. చాలా సింపుల్ వైరస్ ఇది. 25 ఏళ్ల నుంచి ఉంది ఈ వైరస్. పిల్లలకి ఎక్కువ వస్తుంది. బేసిక్గా జలుబు, దగ్గు, జ్వరం కూడా రావచ్చు. హాస్పిటలైజేషన్ ఏమీ అక్కర్లేదు. దీనికి ట్రీట్మెంట్ కూడా వచ్చి బాగా ఎక్కువ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది హాస్పిటలైజేషన్ తప్ప. హాస్పిటలైజేషన్లో కూడా వ్యాక్సిన్ లాంటివి ఏం అక్కర్లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్రివెంటివ్. ఆ ప్రివెంటివ్ మనం కొత్తగా చెప్పేదే లేదు, మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోమని, అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం. తర్వాత ఈ ట్రాన్స్మిషన్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే ఎవరైనా దగ్గి తుమ్మినప్పుడు మన మీద పడతాయి. కాబట్టి జనసమ్మర్దం ఉన్నప్పుడు కొంచెం వీలున్నంత దూరంగా ఉండటం బెటరు. కావాలంటే మాస్క్ కూడా వాడుకోవచ్చు. అంతకుమించి దీనికి ఏ రకమైన టెన్షన్ పడాల్సిన పని లేదు. శుభ్రంగా చేతులు కడుక్కోవటం, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫ్రెష్గా క్లీన్గా ఉంటాం. ఇవన్నీ చాలా ఫండమెంటల్ థింగ్స్ మనం అంతా చేస్తుందే, చేయాల్సిందే. సో ఈ వైరస్ గురించి మీరు మళ్ళీ టెన్షన్ పడి కోవిడ్ లాగా దిగులు పెట్టుకోవద్దు. అలాంటిది రాదు. ప్రపంచంలో ప్రతి గవర్నమెంటు అప్రమత్తంగా రెడీగా ఉంది. కాబట్టి సిస్టమ్స్ అనే ప్లేస్లో ఉన్నప్పుడు పాండమిక్ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మిత్రులారా, భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి, అంతే.